హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాంట్లో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, పెరుగు, చికెన్ మసాలా వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ తర్వాత ఒక కడాయిలో నువ్వులు, యాలకులు, ఒక 3 యాలకులు, జాజి పువ్వు, లవంగాలు, కొన్ని మిరియాలు, దాల్చిన చెక్క, ధనియాలు, బాదం పప్పు, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, జీలకర్ర ఇవన్నీ గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మసాలాకి నేను ఇవి స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇట్లా రోస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లా అన్నిటిని ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో ఇవన్నీ నేను ఒక మిక్సీ జార్లో వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆనియన్స్, టమాటో, నేను ములక్కాడ చికెన్ చేయబోతున్నాను, అందుకే ములక్కాడ కూడా వేస్తాను. ఇప్పుడు ఈ చికెన్లో కావాల్సినవి ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక 2 చిన్న టమాటోలు, ఒక ములక్కాడ అన్నమాట. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకున్నాము. ఒక స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్. కరివేపాకు చిక్కట్లాడాక ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఇట్లా రోస్ట్ అయ్యాక కొంచెం రోస్ట్ అవ్వాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు మనం ముక్క వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఫ్రెండ్స్. ఆల్రెడీ చికెన్ వేసాను, అంత లైట్గా వేసాను. దీన్ని ఇంకా కొంచెం వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు కొన్ని ములక్కాడ ముక్కలు, అలాగే ములక్కాడ ముక్కలతో పాటు టమాటో కూడా వేసేస్తాను. అన్నీ కలిసి మగ్గుకోవాలి. కలిపి మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్. మొత్తం ఇట్లా మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బట్టలో ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్, ఆల్రెడీ చికెన్ వేసాను కాబట్టి నేను లైట్గా వేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే చిటికెడు పసుపు, ఇవన్నీ ములక్కాడ ముక్కల కోసం ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు అన్నీ వేసేసాను. కారం వేస్తున్నాను ఫ్రెండ్స్, కొంచెం వేస్తున్నాను, ఆల్రెడీ చికెన్ వేసాను కాబట్టి. ఇప్పుడు మళ్ళీ కొంచెం కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసి అది కొంచెం మగ్గే ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ వేయబోతున్నాను, మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్. ఏంటంటే ఇది పెరుగులో కొంచెం మజ్జిగ చేసి నానబెట్టిన చికెన్ ఫ్రెండ్స్, అంతా కొంచెం జ్యూసీగా ఉంటుంది. జ్యూసీ మనం లాస్ట్లో వేసుకున్నాం. ఇప్పుడు చికెన్ ముక్కల్ని మగ్గుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా వాటర్ ఉన్నాయి. వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయ్యాక అప్పుడు కొంచెం మసాలా వేసుకొని విసిల్ పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా అసలు వెయిట్ చేద్దాం ఈ వాటర్ అంతా కొంచెం ఎక్కువ వరకు. ఇప్పుడు ముందుగా చూపించిన మసాలాని వేసుకున్నాం ఫ్రెండ్స్. ముందు చూపించిన గ్రైండ్ చేసిన మసాలా కొంచెం వాటర్ ఉంది. ఈ వాటర్లో మొత్తం వేసుకుని కొంచెం కలిపేసుకోవాలి. మసాలా మొత్తం వేసేసుకుని కొంచెం కలిపేసుకుని ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ ఉంది కదా, వాటర్ కూడా ఇట్లా వేసేసుకుని ఒక జ్యూస్ అంతా దీంట్లో మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 1 విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇంకా వాటర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వాటర్ అంతా దగ్గర అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని మనం విజిల్ మూత వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 విజిల్స్, 1-2 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర ఫ్రెండ్స్. వాటర్ అంతా అయిపోయాక మనం కొంచెం కొత్తిమీర వేసుకొని తెచ్చేసుకున్నాం. కొంచెం లాస్ట్లో టేస్ట్ కోసం చికెన్ మసాలా కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాం ఫ్రెండ్స్. టేస్ట్ కోసం లాస్ట్లో లైట్గా వేయాలి, మళ్ళీ ఘాట్ ఎక్కువ అయిపోతుంది. ఇంత ఆల్రెడీ మనం మసాలా వేసిన తర్వాత తయారు చేసింది. ఇంకా టెస్ట్ కొంచెం
ఫ్లేవర్ అండ్ స్మెల్ కోసం చికెన్ మసాలా వేసాను. అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్గా మనం చూసారా ఆయిల్ పైకి తేలిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకున్నాం. ములక్కాడ చికెన్ కర్రీ రెడీ అనమాట. కట్ చేస్తాము. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒక బౌల్కి సర్వ్ చేసుకోండి. మనం బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్లో ఆనియన్, కొత్తిమీర, లెమన్ పిండుకొని